వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన జనంతో మనం మనతో జనం కార్యక్రమం ప్రసాద్ మల్టీప్లెక్స్కి వచ్చేసిందండి. బోలా శంకర్ మూవీ రివ్యూకి వచ్చేసాం మనము. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఫ్యాన్స్కి దగ్గర అవుతుందా లేదా నార్మల్ ఆడియన్స్కి కూడా నచ్చుతుందా, అసలు డీటెయిల్స్ ఏంటి, అసలు మూవీ విశేషాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూసొచ్చిన వారిని అందరినీ అడిగి తెలుసుకుందాము. సినిమా చూడాలంటే కంపల్సరీగా ఓపిక కావాలి. అసలు అన్ని మూవీస్ కంబైన్ చేసి తీసినట్టుంది అనమాట. చాలా మందిని పెట్టారు. గెటప్ సీన్ ఉన్నాడు, ఆది ఉన్నాడు, అప్పో ఆశ, శ్రీముఖి, మొత్తం కష్టపడి ఎవరైతే వచ్చారో అందరినీ పెట్టారు. మించిన సినిమా సూపర్. ఇది డ్యాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, స్టోరీ కూడా బాగుంది. ఆడపిల్లలను చూడవలసిన సినిమా ఇది. బ్లాక్ బస్టర్ అండి, చాలా బాగుందండి. లేదండి, లేదు, సూపర్ గా ఉంది. యావరేజ్ ఉంది అంతే. సీన్స్, తమన్నా కాంబినేషన్ సీన్స్, ఎవ్రీథింగ్ ఇస్ హైలైట్ భయ్యా. ఎక్కడ కామెడీ మాత్రం వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ ఇచ్చి పడేశారు. చూపెట్టారు సినిమా. ఇందులో కామెడీ పరంగా బాగానే ఉంది. సినిమా మాత్రం బాగుంది. సినిమా సూపర్. It's going to be overall highlight is emotion of brother and sister. చాలా బాగుందన్న. మేర రమేష్ గారు కొంచెం ఆలోచించి బాగా రాశారు. ఫైటింగ్ లో కూడా కొంచెం ఎక్కువైనట్టుగానే నైస్ సినిమా. అంటే ఇది ఈ సినిమా కోసం కదా మేము ఇంట్రోల్ వెయిట్ చేస్తుంది. చాలా బాగుంది సినిమా. చాలా బాగుందమ్మా, సినిమా చాలా బాగుంది. అంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి అంటే అంత బాగా లేదు, చిరంజీవి గారి సినిమా అంత హై లెవెల్లో లేదు అంటున్నారు. మరి మీరేమంటారు? అంటే వాళ్ళ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, కానీ ఈ సినిమా వరకు చాలా బాగుంది. సినిమా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, ఎమోషన్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సినిమా మంచి హిట్. ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు. చిన్న పిల్లల సెట్టింగ్ బాగుంది. నిన్న 7 నాళ్ళ ప్రసంగంలో కళ్ళ నీళ్ళు కాస్తున్నాను. నేనేమో బాగా తెలుస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు హీ ఈజ్ ఎవర్ గ్రీన్ అంతే. కానీ ఆయన ఇంకా కొద్దిగా బెటర్గా యూజ్ చేస్తుంటే కాస్ట్యూమ్ వర్క్ ఎలా ఉంది? సూపర్ అండి. ఎవ్రీథింగ్ మెగాస్టార్కి పేరు పెట్టవసరం లేదు. హీ సూపర్.